పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై చంద్రబాబు ప్రశ్నిస్తే తప్పేంటని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి లేదా అంటూ ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం భాజపా నేతలు వాడుకుంటున్నారని జయదేవ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు మోదీ ప్రైమ్ టైం మినిస్టర్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు మనం ఎవరైనా ప్రొసీజరల్ ల్యాప్సెస్ గురించి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ గురించి అడిగితే మన సీఎం గారు అడిగినట్టు ఆయన్ని యాంటీ నేషనల్ అంటారు. ఇట్స్ ఆల్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అని అనుకోవచ్చు. వెన్ దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ సీఎం అయినా లేకపోతే యాజ్ ఎ ప్రైవేట్ సిటిజన్ అయినా కూడా అడగచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎట్ట జరిగింది, ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఎట్ట జరిగినాయి ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు అడిగేది తప్పులేదు. వాళ్ళు ఆన్సర్ చేయాలా. పేట్రియాటిజం అనేది, నేషనలిజం అనేది ఇట్స్ నాట్ సోల్ రైట్ ఆఫ్ నరేంద్ర మోడీ ఆర్ బీజేపీ. ఇక్కడ ఉండే సిటిజన్స్ మేమందరూ కూడా పేట్రియట్స్. వాళ్ళని క్వశ్చన్ చేస్తే మా పేట్రియటిజం క్వశ్చన్ చేసేది మంచిది కాదు. స్ట్రైక్ జరిగింది 3:10 PM స్ట్రైక్ జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నారు? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో డిస్కవరీ ఛానల్ కోసం ఒక ఫిల్మ్ షూట్ చేస్తూ ఉన్నారు. సరే, మంచిదే. ఆయన గురించి మనకు అందరూ తెలుసు, ఆయన ఈగో ఎంత పెద్దదో. ఆయన ఫిల్ము, ఆయన అడ్వర్టైజ్మెంట్స్, ఆయన అపియరెన్స్ ఎంత మెటిక్యులస్గా చూసుకుంటారో, ఆయన ఇమేజ్ ప్రొజెక్షన్ ఎంత మెటిక్యులస్గా చేస్తారో మనకు అందరూ తెలుసు. పర్వాలేదు. కానీ 3:10 నుంచి 3.5 hours ఆయన షూటింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఒక క్వశ్చన్ అడగాల, ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇట్లాగ టెర్రరిస్ట్ స్ట్రైక్ జరిగిందని ఎప్పుడు తెలిసింది అని అడగాల. 3:10 స్ట్రైక్ జరిగితే 6:30 వరకు రెస్పాండ్ అవ్వలేదు ఈ స్ట్రైక్ గురించి. అంటే 3.5 hours ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదా? లేకుండా ఎట్టుంటుంది? ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నా, మన దేశంలో ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, ఆల్వేస్ హీస్ కాంటాక్టబుల్. కాంటాక్ట్లో లేకపోతే అది కూడా ఒక సెక్యూరిటీ ల్యాప్స్ అనుకోవచ్చు.